ఇండియన్ సినిమాస్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది హిందీ సినిమాలే. హిందీ సినిమాలంటే లాంగ్వేజ్ బేస్ చేసుకుని అక్కడున్న మార్కెట్ని బేస్ చేసుకుని హిందీ సినిమాలకి బాలీవుడ్ అని పేరు పెట్టారు. అందుకే నార్త్ సినిమాల్లో ఎక్కువ ఈ బాలీవుడ్ సినిమాల హావా కొనసాగుతూ ఉంటుంది. ప్రొడక్షన్ వాల్యూస్తో భారీ తారాగణంతో రిలీజ్ అయ్యే ఈ సినిమాలకి మార్కెట్ ఎక్కువ. దేశ విదేశాల్లో బాలీవుడ్ రేంజే వేరేని చెప్పాలి. అయితే ఈ బాలీవుడ్ లేదా హిందీ సినిమాలంటే ఫస్ట్ గుర్తొచ్చేది మనకి షారూఖ్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ లాంటి పెద్ద పెద్ద హీరోలే గుర్తొస్తారు. అయితే ఇందులో బాద్షా షారూఖ్ ఖాన్ 1965 నవంబర్ 2 జన్మించిన ఈయన మాస్టర్ కమ్యూనికేషన్లో మాస్టర్ డిగ్రీ తీసుకుని తర్వాత టెలివిజన్లో ఇంట్రెస్ట్ ఇచ్చి సర్కస్ ఫౌజీ లాంటి షోల ద్వారా పేరు సంపాదించి ఫస్ట్ టైం దివానా అనే సినిమాతో హిందీ సినిమాకి ఎంట్రీ ఇచ్చాడు షారూఖ్ ఖాన్. ఆ తర్వాత ఆయన తిరిగి చూసుకోలేదు. దేశ విదేశాల్లో ఆయన పొందిన అవార్డులు కానీ రివార్డులు కానీ లెక్కే లేదు. అలాంటి 33 సంవత్సరాల కెరియర్లో షారూఖ్ ఖాన్ కెరియర్లో ఇంతవరకు ఒక బిజినెస్ మ్యాన్గా సక్సెస్ఫుల్ అయ్యారు. ఒక కోల్కతా నైట్ రైడర్స్ లాంటి క్రికెట్ ఫ్రాంచైజీ కొని 17 ఇయర్స్గా దాన్ని రన్ చేస్తూనే ఉన్నారు. అంటే ఒక యాక్టర్గా, ఒక టెలివిజన్ షో నడిపిన యాక్టర్గా, అలాగే బిజినెస్ మ్యాన్గా సక్సెస్ఫుల్ అయ్యారని చెప్పాలి. అలాంటిది ఈయనకి మన ఇండియన్ నుంచి ఇంతవరకు ఉత్తమ నటుడు అవార్డు లేదంటే నమ్మి తీరాల్సిందే. 33 సంవత్సరాల ఈ కెరియర్లో ఆయన సాధించిన విజయాలు, ఆయన రాబట్టిన కలెక్షన్లు కోట్లాది రూపాయలు. ఎంతోమందికి ఇండైరెక్ట్గా డైరెక్ట్గా ఆయన చేసిన సేవ చెప్పలేనిది. ఇలాంటి షారూఖ్ ఖాన్కి ఫస్ట్ టైం 71th నేషనల్ ఫిలిం అవార్డులో భాగంగా ఆయనకి ఫస్ట్ టైం ఉత్తమ నటుడు అవార్డు దక్కింది. అది కూడా సౌత్ ఇండియా నుంచి అట్లీ డైరెక్ట్ చేసిన జవాన్ లాంటి సినిమాకి బెస్ట్ యాక్టర్ అవార్డు దక్కింది. అది కూడా పార్ట్నర్షిప్ మీద. ఈ 71th నేషనల్ ఫిలిం అవార్డులో ప్రకటించిన ఉత్తమ నటుడు అవార్డులో 10th ఫెయిల్ హీరో విక్రమ్ మాసే అండ్ షారూఖ్ ఖాన్ పార్ట్నర్షిప్ మీద ఈ అవార్డు పంచుకోవాల్సి ఉంటుంది. టాప్ 10 11,000 కోట్ల మార్కు దాటిన సినిమాల్లో షారూఖ్ ఖాన్ సినిమాలు 2 ఉన్నాయి, జవాన్, పఠాన్. ఈయన నటించిన సినిమాలు బ్లాక్ బాస్టర్స్, కలెక్షన్లో కోట్లాది రూపాయలు కొల్లగట్టినాయి. దివానా, బాజీగర్, దిల్వాలియే, కుచ్ కుచ్ హోతా హై, దేవదాస్, చెక్ దే ఇండియా, మై నేమ్ ఈజ్ ఖాన్, బాద్షా, కహోనా, పఠాన్, జవాన్, చెన్నై ఎక్స్ప్రెస్ ఇలాంటి ఎన్నో సినిమాలు ఆయన ల్యాండ్ మార్క్గా నిలిచాయి. షారూఖ్ ఖాన్ అంటే తెలియని వ్యక్తి ఉండరు. ఇలాంటి షారూఖ్ ఖాన్ 33 సంవత్సరాల కెరియర్లో ఆయన ఇండియన్ సినిమా నుంచి ఉత్తమ నటుడు అవార్డు లేకపోవడం ఎంతైనా ఆశ్చర్యం కలిగించే విషయమే. ఇలాంటి షారూఖ్ ఖాన్ ఆయన నటించిన సినిమాల్లో ఆల్మోస్ట్ ఆల్ లాంగ్వేజెస్లో రిలీజ్ అయ్యి బెస్ట్ కలెక్షన్లు రాబడుతుంటాయి. ఇలాంటి బాదుషా నాట్ ఓన్లీ ఇండియా, ప్రపంచవ్యాప్తంగా ఈయన అభిమానులు కోట్లలోనే ఉంటారు. ఇలాంటి బాదుషాకి ఫస్ట్ టైం తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఫస్ట్ టైం ఈ అవార్డు రావటం, అలాగే అది కూడా పార్ట్నర్షిప్ మీద రావటం ఆశ్చర్యం కలిగించే విషయమే. బాలీవుడ్ బాద్షా, కింగ్ ఖాన్గా పిలువబడే షారూఖ్ ఖాన్ బిజినెస్ మ్యాన్గా, వ్యక్తిగా ఎంట్రీ ఇచ్చి తెలుగు సినిమా ఇండస్ట్రీని శాసించే లెవెల్కి ఎదిగారు షారూఖ్ ఖాన్. ఆయన నటించిన సినిమాలే దీనికి ఉదాహరణ చెప్పాలి. ఒక బిజినెస్ మ్యాన్గా కోల్కతా నైట్ రైడర్స్ లాంటి ఫ్రాంచైజీ కొని ఇప్పటికీ సక్సెస్ఫుల్గా దాన్ని రన్ చేస్తూనే ఉన్నారు. ఎంతోమందికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా జీవనోపాధి కలిగిస్తూ సక్సెస్ఫుల్ మ్యాన్గా ఎక్కడా కాంట్రావర్సీ లేని వ్యక్తిగా లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నారు. 60 సంవత్సరాల వయసులో ఇప్పటికి కూడా ఆయన మార్కెట్ తగ్గలేదు. ఆయన సినిమా వస్తుందంటే కోట్లాది మంది అభిమానులు ఆ సినిమా కోసం వెయిట్ చేస్తుంటారు. ఆయన్ని వెండి తెర మీద డైరెక్ట్ చేయాలని ఆశపడే యంగ్ డైరెక్టర్ల నుంచి ఎంతోమంది క్యూ కొడుతూ ఉంటారు. ఇలాంటి బాదుషాకి ఫస్ట్ టైం ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ఫస్ట్ టైం నేషనల్ అవార్డు ప్రకటించి ఆయనకు మంచి గౌరవం దక్కించింది. ఇలాంటి షారూఖ్ ఖాన్, ఇలాంటి బాదుషా, కింగ్ ఖాన్ మరిన్ని ఆయన ఖాతాలో హిట్లు, ఇలాంటి కోట్లాది రూపాయలు కలెక్షన్లు రాబట్టి హిందీ సినిమా ఇండస్ట్రీకి ఆయన మరువలేని సేవలు మరిన్ని చేయాలని, ఇలాంటి అవార్డులు రివార్డులు మరిన్ని ఆయన ఖాతాలో ఉండాలని, నిండు 100 ఏళ్ళు ఆయన ఇలాంటి మంచి మంచి సినిమాలను ఎన్నుకొని కోట్లాది మంది అభిమానుల్ని, ప్రేక్షకులను అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. 71 నేషనల్ ఫిలిం అవార్డు శుక్రవారం నాడు ఢిల్లీలో ప్రకటించడం జరిగింది.
దీనిలో భాగంగా ఈయనకి అవార్డు